మాజీ మంత్రి ఎస్ సత్యవతి రాథోడ్ గారు ఎట్లా ఉంది మహబూబాద్ లో ఎట్లా ఉంది డోర్నకల్ లో ఎట్లా ఉంది నేను ఇప్పటివరకు ఉన్న మహబూబాద్ చదివి వినిపిస్తాను మహబూబాద్ లో ఇప్పటివరకు 2 బీఆర్ఎస్ 1 ఇండిపెండెంట్ మీ దగ్గర అప్డేట్ ఏమైనా ఉందా మహబూబాద్ మున్సిపాలిటీలో అంటే మహబూబాద్ లో 5 బీఆర్ఎస్ వచ్చినాయి ఇంకో 5 లీడ్ ఉంది ఒకటి సిపిఐ వచ్చింది ఒక ఇండిపెండెంట్ వచ్చింది అంటే గెలిచినవి కూడా మంచి మెజారిటీ 5 బీఆర్ఎస్ గెలిచింది కాంగ్రెస్ ఎన్ని గెలిచింది కాంగ్రెస్ ఇంకా 2-3 లీడ్లు ఉన్నాయన్నారు కానీ అవి అనౌన్స్ కాలేదు. ఓకే అంటే మహబూబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కే వస్తుందా? అవునన్న హోప్స్ తోనే ఉన్నాము. అలాగే కే సముద్రం ఈక్వల్ గా వచ్చాము. సముద్రం 8 బీఆర్ఎస్ 8 కాంగ్రెస్. అవును. ఓకే సో మహబూబాద్ మున్సిపాలిటీ మీకు ఎన్ని వచ్చే అవకాశం ఉంది? టోటల్ 36 ఉన్నాయి. 36లో మీకు ఎన్ని వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ కి ఎన్ని వచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో? మాకు అంటే 20 పైగా వస్తాయని అనుకుంటున్నాను నేను. 20 అంటే కంఫర్టబుల్ గా ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ ఎవరు వచ్చినా సరే మీరే మున్సిపాలిటీ కైవసం చేసుకుంటారు. అవును. ఇప్పుడు ఈ ఫలితాలు చూస్తుంటే 20 సీట్లు మేము గెలవబోతున్నామని అనిపిస్తుంది. కే సముద్రం 8 అక్కడ ఎక్స్ అఫీషియల్ కే సముద్రం కూడా మహబూబాద్ కాబట్టి ఎక్స్ అఫీషియల్ మెంబర్ మహబూబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కాబట్టి అది వాళ్ళకే పోతుంది కాంగ్రెస్ పార్టీకే. అంటే మాకు కూడా ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు. అక్కడ నుంచి వదిరాజు రవిచంద్ర ఉన్నాడు. అలాగే మాకు 4 రాజ్యసభ ఉన్నారు, 18 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అంటే మేము ఎక్కడ మాకు నీడ్ ఉంటే అక్కడ ఉపయోగించుకుంటాం. సో కే సముద్రం రూల్డ్ అవుట్ ఏం కాదు, అక్కడ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది తప్పకుండా. డోర్నకల్ లో 11 కాంగ్రెస్ 4 బీఆర్ఎస్. అవును. డోర్నకల్ మరిపేడ కాంగ్రెస్ కు పోయినాయి. మరిపేడ 9 కాంగ్రెస్ 5 బీఆర్ఎస్ 1 ఇండిపెండెంట్. తొర్రూరు 7 కాంగ్రెస్ 9 బీఆర్ఎస్. అవును. తొర్రూరు పాలకుర్తి కిందికా లేకపోతే పాలకుర్తి తొర్రూరు పాలకుర్తిలో. సో ఎర్రబెల్లి దయాకర్ రావు గెలిపించారు. డోర్నకల్ మీరు రెడ్డి నాయక్ ఇద్దరు ఎవరు బీఫామ్స్ మీరు ఇచ్చారా రెడ్డి నాయక్ గారు ఇచ్చారు? రెడ్డి నాయక్ గారు ఇచ్చారు మొత్తం. ఓకే మీరు ఓవరాల్ గా మహబూబాద్ పార్లమెంట్ మొత్తం చూసుకున్నారా? అన్ని చోట్ల ప్రచారం చేశారు? నేను ఇక్కడ నేను ములుగులో నన్ను అంటే సమన్వయకర్తగా వేశారు. ఓకే సో అంటే పర్లేదు మహబూబాద్ లో మంచి రిజల్టే బీఆర్ఎస్ కి. మహబూబాద్ జిల్లాతో పాటు అంటే మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే ఓడిపోయిన తక్కువతో ఓడిపోవటం, గెలిచిన మంచి గెలవటం, ఎక్కడికక్కడ మా కార్యకర్తలు రాజీ లేని పోరాటం చేయటం, బీఆర్ఎస్ పార్టీకి మేము ఉన్నామనే ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించే విధంగా. అంటే ఒకటేమో అధికార పార్టీ వాళ్ళకి అన్ని రకాల అడ్వాంటేజెస్ ఉండడం, ఆర్థిక బలం అంగబలం అన్ని ఉండటం, అలాగే ఎప్పుడు కూడా చెప్పుకోవడానికి ఉంటుంది కదా అధికార పార్టీకి ఒక కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ క్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినాయి. ఉమ్మడి వరంగల్లో నాట్ ఓన్లీ వరంగల్ రాష్ట్రంలోనే 37% వచ్చింది. మిగతా చోట్ల చదివి వినిపిస్తాను ఎక్కడెక్కడ ఉందో మీరు మాకు సమాచారం ఉందన్న. ఇప్పుడు పరకాల్లో కాంగ్రెస్ 4 బీఆర్ఎస్ 2 బీజేపీ 3. అవును. పరకాల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక్కడే మన నరర్ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. సో పరకాల్లో మీకంటే బీజేపీ ఎక్కువ ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో. అవును అవును. తర్వాత భూపాలపల్లి ఏంటి? భూపాలపల్లి ఏం సమాచారం ఉంది? భూపాలపల్లిలో ఇప్పటికి గెలిచిన వాటిలో మెజార్టీ బీఆర్ఎస్ 5 బీఆర్ఎస్ 4 కాంగ్రెస్ బీజేపీ 1 బీజేపీ ఉంది. ఓకే 5 కాంగ్రెస్ బీఆర్ఎస్ 4 బీఆర్ఎస్ 5 కాంగ్రెస్ 4 1 బీజేపీ. ఓకే భూపాలపల్లి వస్తుందా మీకు మున్సిపాలిటీ? వస్తుంది. జనగాంలో మీరు ఆధిక్యంలో ఉన్నారు. 13 బీఆర్ఎస్ 12 కాంగ్రెస్ 4 ఇండిపెండెంట్లు. అవును. సో పల్లా రాజేశ్వర రెడ్డి కాన్స్టిట్యున్సీ ఇక్కడ 4 ఇండిపెండెంట్లు ఎవరు? మీ వాళ్ళ కాంగ్రెస్ రెబల్సా బీఆర్ఎస్ రెబల్సా? అది నాకు పూర్తిగా ఐడియా లేదన్నా. నేను అంటే ఇక్కడ టీవీల ముందు లేను. నేను ములుగు ఇక్కడ కౌంటింగ్ హాల్లో ఉన్నాను. ఓకే ములుగులో మీకు 2 వచ్చాయి, కాంగ్రెస్ కు 10. అవును. 2 ఇండిపెండెంట్లు వచ్చారు. బీజేపీ 2 దగ్గరకు వచ్చి పోయింది. అంటే మేము అంటే మాకు కొంచెం అంటే అభ్యర్థుల విషయంలో మాకు కొంచెం ప్రాబ్లం అయింది. 20లో ఓవరాల్ గా మీకు ఎన్ని వస్తాయి? 4-5 వస్తాయా 20కి? ములుగులో మేము 8 వస్తాయనుకున్నాము. ఓకే
ఇప్పుడు 2 వచ్చాయి, మిగతా 3 గాని 4 గాని రావచ్చు అని. ఇప్పుడు ఉన్న వాటిలో మేము బలంగా ఉన్నాము, మేము గట్టి పోటీనిచ్చాము, మేము హోప్స్ తో ఉన్నాం. ఏడిట్లో 3 నుంచి 4 వస్తాయి అనుకుంటున్నాం. భూపాలపల్లిలో 5 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 1 బీజేపీ ఇప్పటి వరకు ఉన్న దానిలో. స్టేషన్ గర్పూర్ లో 13 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్. కడియం శ్రీహరి పర్లేదు, బాగానే రిజల్ట్ వస్తుంది. కడియం శ్రీహరి మీద మీరు ఏ విధంగా ఆరోపణలు చేసినా? ఆరోపణలు కాదు, నిజాలు చెప్పాము, ఆరోపణలు కాదని. ఆయన నేను ఎక్కడ ఉండాలో అక్కడనే ఉన్నాను అంటున్నారు కదా, ఇక్కడ ఏ పార్టీలో ఉన్నారంటే. అదే కదా, అదే సమాధానం. వారు పెద్ద విద్యావంతులు, మేధావి, ఆ సమాధానం చెప్పొద్దు కదా. ఓకే. ఇంకా వరంగల్లో నర్సంపేటలో మాత్రం కాంగ్రెస్ ఆధిపత్యం ఉంది. 7 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 బీజేపీ. వర్ధన్నపేటలో 2-2. ఆరూరు రమేష్ మళ్ళీ వర్ధన్నపేటలో వచ్చారు, రిటర్న్ వచ్చారు. వచ్చే అవకాశం ఉందా మీకు? అది వర్ధనపేట మాకు గెలిచే అవకాశం ఉంది. తొరూరు, వర్ధనపేట, జనగాం, మేము అనుకునేది పరకాల, భూపాల్పల్లి, మేము మరిపేడ అనుకున్నాం. అలాగే ఇప్పుడు మేము నరేంద్ర రెడ్డి గారు ఉంటారు కాబట్టి కేసంద్రం టఫ్ ఉంటది అనుకున్నాం, కానీ ఈక్వల్ గా తెచ్చాము. అంటే ఎక్కడ అలర్ట్ గా ఉన్నామో, ఎక్కడ కష్టపడ్డామో ఆ ఫలితం కనిపిస్తుంది. మాకు పెద్ద మున్సిపాలిటీ మహబూబాద్, వరంగల్ తర్వాత 36 వార్డులు, 70,000తో ఉన్నది మహబూబాద్. అది కూడా మేము గెలవబోతున్నాం. సో ఓవరాల్ గా ఇప్పుడు లంబాడా సామాజిక వర్గం 2014-18 బాగా బీఆర్ఎస్ కు ఓటేశారు. 23లో మాత్రం లంబాడా సామాజిక వర్గం అవుట్ రైట్లీ కాంగ్రెస్ పార్టీ ఓటేశారు. ఇప్పుడు లంబాడా బెల్ట్, మహబూబాద్, డోర్నకల్ ఎక్కువ లంబాడీస్ ఉన్న చోట కొంత మిక్స్డ్ రిజల్ట్ ఉంది. అంటే బీఆర్ఎస్ ఫేవర్ లో ఉంది. ఎందుకు లంబాడా? కాబట్టి లంబాడీస్ ఎక్కువ టౌన్స్ లో ఉండరు, కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మళ్ళీ ఎక్కువ తండాలు, ఎక్కువ ఊర్లు గెలిచినాయి. లంబాడీస్ ఎక్కువ మాకు సపోర్ట్ చేశారు. ఓడిపోయినాయి కూడా మేము మంచి ఫైట్ ఇచ్చి కొద్ది ఓట్లతోనే ఓడిపోయాము. అంటే లంబాడీస్ మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ వైపుకు వస్తున్నారనే దానికి ఇవన్నీ సంకేతాలు. అంటే ఎక్కువ నష్టపోయినాం, ఎక్కువ ఆశపడ్డాం, ఎక్కువ నష్టపోయినాం. కేసీఆర్ గారిని ఓడగొట్టుకున్నాం, మాకు రిజర్వేషన్ ఇచ్చింది, తండాలు గ్రామ పంచాయతీ ఇచ్చింది అనే ఒక ఫీలింగ్. ఏదో ఉద్యోగాలంటే, రుణమాఫీ అని అంటే, అలాగే దళిత బంధు మాకు కూడా గిరిజన బంధు అనేది చెప్పలేదని కొంత ఇది ఉండే. బట్ రాబోయే ఈ ఇంకో సంవత్సరం 6 నెలలు మళ్ళీ లోకల్ బాడీస్ వస్తాయి. లంబాడీస్ ఉండేది రూరల్ ఏరియాలో, ఇప్పుడు అర్బన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ అన్ని అర్బన్ లో ఉంటాయి కాబట్టి కొంచెం వీకర్ సెక్షన్స్ ఉండడం తక్కువ. కాబట్టి మాకు లంబాడీస్ తిరిగి మళ్ళీ 2018లో కేసీఆర్ గారికి ఏ విధంగా పట్టం కట్టారో, దానికి వాళ్ళు ఏ విధంగా నాయకత్వం వహించారో, వచ్చే ఎన్నికల్లో కూడా తిరిగి అదే పరిస్థితి. మా లంబాడీ ఎస్సీలు తిరిగి ఆ గ్యాప్ ని ఫిలప్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఓవరాల్ గా బీఆర్ఎస్ వరంగల్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ లో కొంత పర్లేదు పర్ఫార్మెన్స్. బట్ ఖమ్మంలో మాత్రం చాలా క్లీన్ స్వీప్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఖమ్మంలో ఎస్పెషల్లీ ఇల్లందు, అశ్వరావుపేట వైపు, మీద ఎదలాపురం, ఇవన్నీ చోట కూడా కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా ఉంది. అవునవును. ఏమంటారు కారణం దానికి? మేము ఇంకా అంటే మీరు అప్పుడు కూడా 2014లో ఒకే సీట్ వచ్చింది మాకు, 2018లో కూడా ఒకటే వచ్చింది. తర్వాత సరే వేరే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని మేము తీసుకున్నాం. దాని మీద మేము తిరిగి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా. మొన్న కూడా ఒకటి వచ్చింది, ఆయన తెల్లారే కాంగ్రెస్ పార్టీలో కలిసింది భద్రాచలం. ఓకే. కాబట్టి ఎట్లా పార్టీని బలోపేతం చేయాలి, 3 మంత్రులు ఉన్న కాడ కొంత ప్రభుత్వానికి అనుకూలమైన ఫలితం వచ్చే అవకాశం ఉంది. కానీ తప్పకుండా తిరిగి పార్టీ సమీక్షించుకుంటది గెలుపు ఓటములను. తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, గెలుపుకి తీసుకెళ్లే పార్టీ నిర్మాణం గాని, ప్రయత్నం గాని ఇప్పటి నుంచి మేము చేయబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సత్యవతి రాథోడ్ గారు, జీతాల కోసం సమయం కేటాయించిన. మనతో పాటు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అయ్యారు ఇప్పుడు చర్చలో. సో భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు ఎట్లా ఉంది? 448లో 37-38 వరకు గెలిచారు. ఇప్పటివరకు 448 వార్డ్స్ అనౌన్స్ చేస్తే 37-38 మీరు,
230 వరకు కాంగ్రెస్, 130, 140 వరకు బీఆర్ఎస్. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ 104, 105 చూపిస్తున్నాయి. ఎట్లున్నా కూడా ఓవరాల్గా 7 కార్పొరేషన్లు ఉంటే 2 కార్పొరేషన్లలో మేము వచ్చే